ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం వారఫలాల సమాచారం మీ అందరి కోసం. మంచి శుభయోగాలు పొందడానికి, ఐశ్వర్య ప్రాప్తికి, ప్రయాణ సాఫల్యతకి, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయత్న లోపాలు లేకుండా ఉండేందుకు ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మీ అందరూ తెలియజేసుకుంటూ, కొత్త సంవత్సరంలోకి ఆల్రెడీ అడుగు పెట్టేశాం. మనం ఇప్పుడు రెండో వార ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలా మంచి శుభమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి వారికి లేదా ఇంకా ఇతర రాశుల వారికి ఏదైనా నేను చెప్పిన ఫలితాలు వ్యతిరేకంగా ఉన్న కంగారు పడక్కర్లేదు. కేవలం భగవంతుడి ఆరాధనతో మనం చేసే ప్రయత్నాన్ని అనుకూలంగా మార్చుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని మనం చేయగలిగితే, అంటే భగవంతుడి ఆరాధన చేయగలిగి శ్రమ, ఏకాగ్రత, పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచన వినగలిగితే అదృష్టయుగం మన వెంటే ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, ఈ వారం అనగా 8 జనవరి 25 నుంచి 15 జనవరి 25 వరకు, ఆల్మోస్ట్ గా కనుమ పండుగ వరకు మనకి ఉన్నటువంటి ఫలితాలు. మధ్యలో చాలా సెలవులు వచ్చేసాయి. బట్ ఆ సెలవు దినాల్లో కూడా మనకి అనేక రకమైన శుభయోగాలు ఉంటాయి. అయితే పందాలు, కోడి పందాల గురించి మనం ఎట్లాగో సంక్రాంతి ప్రత్యేక వీడియోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక ఆ యొక్క వీడియోలలో మీరు అంటే ఏ రాష్ట్ర వరకు ఎలా ఉండబోతుంది, అసలు భోగి, కనుమ, సంక్రాంతి అంటే ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం ప్రత్యేక వీడియోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారంలో సామాన్య ఫలితాలు కనబడుతుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన పరిణామాలు కనబడుతున్నాయి. పనికిరానటువంటి విషయాలకు ఎక్కువగా మనం జోక్యం చేసుకోకపోవడం మంచిది. లేనిపోని అనవసరపు విషయాలు తలదూర్చకుండా ఉంటే మంచిది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ మన యొక్క ప్రయత్నాన్ని గనక ముందు కొనసాగిస్తే చాలా శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే సంతాన వార్త వినే అవకాశం ఉందండి. కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆత్మీయుల కలిక ఉంటుంది. ఆనంద యోగాలు ఉంటాయి. వాహన సౌలభ్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల లాభాలు ఉంటాయి. మరి సామాన్య ఫలితాలు ఉన్నారు కదంటే, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. 2-3 సార్లు ప్రయత్నం చేసే గానీ ఉద్యోగ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం లేదు. ఒక్కొక్కసారి బెంచ్ మీదకి ఉద్యోగం మారి లాస్ట్ మినిట్ లో మీకు మీ ఉద్యోగం ప్రాజెక్ట్ లో ఉండగలిగే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి కొంత కంగారు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు సమయపాలన వల్లనే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే సమయపాలన అంటే ఏమిటి? గంట ముందుగానే పరీక్ష వెళ్ళాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. మాస్ కాపింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టకండి. మీ శ్రమాధిక్యత వల్ల తప్పకుండా మీకు మంచి ర్యాంకులు పొందే అవకాశం, బెస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పట్లేదు నేను, మంచి ర్యాంక్ రాగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా సానుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వరకు లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పంట చేతికొచ్చే సమయం. కొంతమంది పాపం రైతన్నలకి ఈ మనుషులు దొరికే అవకాశం కష్టం కనబడుతోంది. దాని మీద ముందుగానే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే లేనిపోయిన అనవసరపు భేషజాలకు వెళ్లి నాకే దొరుకుతారు పనులు అనుకోకండి. పంట చేనులో ఉండిపోయే అవకాశం, పంట ఇంటికి వచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ముందుగానే ఈ రాశి వారు ఖచ్చితంగా పంటల్ని ఈ మనుషులతో మాట్లాడి తప్పకుండా పంట కోతలు చేసుకొని, పంట కళ్ళాల్లో ఉంచుకొని అమ్మకాలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా పండుగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్కెట్లకి లాభదాయకమైన స్థితి కనబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే లాభంగా కనబడుతోంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కాకపోతే కన్సల్టెన్సీ మీద కాకుండా మీరు స్వయం ప్రయత్నం చేస్తే మంచిది. వీసా సంబంధ సౌలభ్యం, స్వదేశానికి వచ్చి విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. బట్ ఇదేమైనా ఒకసారి మీరు ఈ విదేశీయానం గురించి, వీసా గురించి జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోవడం మంచిది. తప్పకుండా కృత్రిమ సంతానం కోసం వెళ్తున్న వారు కూడా జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని అంతర్దశ, విదశలో ఉన్నటువంటి ఫలితాన్ని బట్టి మీరు అటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ గురించి కూడా రోజువారీ ఫలితాన్ని అనుసరించిపోవడం శుభకరంగా చెప్పబడుతుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు సానుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఆనందకరమైనటువంటి సంపద ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి ఉంటుంది. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందిన అవకాశం, ఈవెంట్స్ చేసే వారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా సానుకూల శుభఫలం ఇవ్వబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఈ వారంలో
కొన్ని రోజులు వ్యతిరేకంగాను కొన్ని రోజులు సానుకూలంగాను అలా కనబడుతోంది. అంటే ఇప్పుడు దాదాపు 8వ తారీఖు బాగుంది అనుకోండి, 9వ తారీఖు కొద్దిగా నెగిటివ్ కనబడుతుంది, 10వ తారీఖు బాగుంటే 11వ తారీఖు నెగిటివ్ కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజువారీ ఫలితాలను ఫాలో అవడం కొంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఒకసారి జన్మ జాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార పరంగా కూడా భాగస్వామి వ్యాపారంతో శుభమే ఉంది. కాకపోతే మీరు రాసినటువంటి అగ్రిమెంట్స్, ఈ యొక్క ఒప్పంద పత్రాలు అవన్నీ కూడా మరొకసారి పునః పరిశీలన చేసుకొని మళ్ళీ తెలిసినటువంటి సులువైన పేట తెలుగు భాషలో రాసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు, నిర్మాతలు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ 5-6 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం, 10 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం, రాకపోయినా పర్వాలేదు, నాకు అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి ఉంది అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళండి. అంటే పంతులు గారు మీరు నష్టం వస్తుందని చెప్తున్నారు అంటే, నష్టపోయే అవకాశం కూడా కనబడుతుందని చెప్తున్నాను. లాభమే రావాలి. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. కానీ నిర్మాతలు మీరు చేసినటువంటి ఈ యొక్క ఎవరెవరితో నటింపజేస్తున్నారు, ఏ సినిమా తీస్తున్నారు, కథ ఏమిటి, దాని వివరాన్ని కరెక్ట్ గా తీసుకోగలిగితే కొంత లాభం వచ్చే అవకాశం. లేదా ఇతరుల మీద ఆధారపడి నేనే డైరెక్టర్ అండి, నేనే యాక్టింగ్ చేస్తున్నానండి, నా ఫ్రెండ్స్ సహనటులండి, ఇక నా భార్య కో డైరెక్టర్ అండి, ఇవన్నీ కొంత హాస్యాస్పదంగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళతో కాకుండా నియమబద్ధమైనటువంటి వ్యక్తులతో సినిమా నిర్మాణం చేస్తే బాగుంటుంది. కానీ ఈ వారంలో మీరు ఒక్కోసారి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోండి, పునః పరిశీలన చేసుకుంటే ప్రయత్నం చేయండి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో బాగా ఉంది. కళాకారుల క్రీడకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి లాభం, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వివాహ సంబంధ విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి. అనవసరంగా జోక్యం చేసుకొని పిల్లకి అది లేదు, పిల్లల తల్లికి ఇది లేదు, మీరు అనవసరంగా మాట్లాడకండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, ఇతను నాకు నచ్చడం లేదు, స్పష్టంగా చెప్పండి. అంత తప్ప అనవసరంగా అందరి ముందు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కృత్రిమ సంతానం కోసం కూడా జాగ్రత్త చూసుకోండి. ఆ వైద్యుడి యొక్క అనుభవాన్ని, వైద్యురాలు కానీ వైద్యుడు కానీ అనుభవాన్ని పరిశీలన తీసుకోండి. ఎంత సక్సెస్ పర్సెంటేజ్ ఉంది వాళ్ళ హాస్పిటల్లో అన్న విషయాన్ని తెలుసుకొని మీరు అటువంటి కృత్రిమ సంతాన ప్రయత్నం చేయవచ్చు, లాభమే కలుగుతుంది. పెద్ద భారీ మాట వినడం వల్ల ఆస్తి పంపక లాభాలు, తప్పకుండా సోదర మైత్రి, కోర్టు తగాదాల సమస్యపోయే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ మినిస్టర్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అద్భుతమైన శుభయోగాలు. తప్పకుండా అనుకున్న కార్యక్రమం సిద్ధి పొందుకోవచ్చును. కాబట్టి భగవంతుని ఆరాధన, భగవద్గీత పాలన తప్పకుండా చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, ఉద్యోగినులకి కాస్త అధిక శ్రమ ఉంటుంది, అయినా సరే మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. తప్పకుండా మీ పరీక్షలు మీరు రాయండి. అనుకూలమైన విద్యా ప్రావీణ్యత, విదేశాలు కూడా మంచి విద్యా అనుకూలత పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి అనుకూలత, సంతోష లాభాలు, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వారికి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి వృద్ధి, దర్శకులకి, నిర్మాతలకి, నటినట్లకి విడుదలయ్యేటువంటి సినిమా కానీ మంచి లాభాలు. మీరు బ్రహ్మాండమైనటువంటి లాభాల పంట పండినట్టే. సంక్రాంతి సంబరాలు మీ ఇంట్లో ఉండే అవకాశం బలంగా ఉన్నాయి. ఆస్తి లాభం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, నర్సరీ తొట్టలు, పూజా ద్రవ్యాలు కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల తప్పనిసరిగా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. చాలా మంచి ధనయోగం ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకు కూడా లాభాలు, ప్రయాణ అనుకూలత, శుభకార్య నిర్వహణ, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యోగం. తప్పనిసరిగా మీ ప్రియుణ్ణి, మీ ప్రియురాల్ని కలుసుకోగలిగే అదృష్ట యోగాలు, పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక లాభం, ఆనంద యోగం. విదేశాల్లో కూడా స్థిర నివాసం, విద్యాలాభంతో పాటుగా విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, బంధుమిత్రులతో ఆనందాన్ని పొందుకునే అవకాశం. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. మిత్రుల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈ వారం మొత్తం మీకు చాలా అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, విదేశాలు వెళ్లే పరంగా కానీ, కన్సల్టెంట్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇలాగే ఆనందమయ సుఖజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
కర్కాటక రాశి ఫలితాలు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి. పూర్వజన్మ పుణ్యఫలం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆశయ ఫలం కావచ్చు, మంచి వస్త్ర వజ్ర సువర్ణ ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాలు రోజువారీ చెప్పుకుంటున్నటువంటి ప్రతి వ్యాపారంలో అనుకూలమైన శుభయోగం, ప్రతి వ్యవహారంలో కూడా ఆనంద యోగాన్ని పొందుకుంటారు. మీ మాటకి విలువ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి పదవి ప్రాప్తించడము, రాజకీయంగా ప్రవేశము, నియోజకవర్గంలో గౌరవము, ఆనందాన్ని పొందుకోవడము, లేదా కేంద్ర ప్రభుత్వంలోకి ఒక మంచి పదవి పొందుకునే అవకాశము లాంటివి తప్పకుండా పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఆప్తుల కలిక, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, సోదర మైత్రి, కుటుంబ తగాదాలు సమస్యపోవడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, అనుకూలవంతమైన ప్రయాణాలు స్వదేశంలో కావచ్చు విదేశంలో కావచ్చు ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశం, అనుకున్నటువంటి పనిని సాధించగలిగేటువంటి శుభయోగం, మిత్రుల సహకారం, సోదరుల సహకారం మీకు ఉద్యోగంలోనూ విద్యలోనూ అనుకూలంగా కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, ప్రతి వ్యాపారంలో కూడా ఆనందమే శుభజీవనాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర వృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, అనేక రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయము. తప్పకుండా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వివాదాలన్నీ కూడా తొలగిపోయి ఆనందమైన సుఖజీవనం, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్, స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, మంచి ఆస్తి లాభాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనులు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్టం. ఈ వారం మొత్తం కూడా మీకు సుఖ, శుభ, సంతోష, ఆనందాది యోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఆచితూచి వ్యవహరించాలి తప్పదు. పెద్దల మాట వినడం, ఏ పనైనా 1కి 10 సార్లు ఆలోచించుకోవడం, అనవసర వ్యక్తులకి ధనము అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. లేనిపోని అవరోధాలు, అపవాదులు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానం. అయితే నియోజకవర్గంలో కనుక మీరు ప్రజల కోసం మమేకమై ఈ వారం మొత్తం కూడా ప్రజల కోసం తిరిగినట్టయితే ఎక్కడైతే అవమానించబడేటువంటి సూచనలు కనబడుతున్నాయో అక్కడ నియోజకవర్గంలో మీరు గౌరవించబడే అవకాశం. అందుకే సామాన్య ఫలితాలు ప్రజలని చులకనగా చూసేసి నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నీ ఇష్టం వచ్చిందో చేసుకో అని చెప్పేసి మనం తలబిరుసుగా మాట్లాడి సినిమా రంగ డైలాగులు కడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే లాభం, అశ్రద్ధగా ఉంటే నష్టాన్ని పొందుకుంటారు. పదవి ఇచ్చుకోవడము లేదా అయితే ఇంకేదన్నా ప్రమాదం జరగడము లాంటిది కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకు కూడా బ్రహ్మాండమైన లాభాలు, బుల్లితెరిగినట్లు కూడా అవకాశాలు బోలెడు రావడం. రాజకీయ కాస్త ఇబ్బందులు, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి శుభ ఫలితాలు. కళాకారుల, క్రీడాకారులకి ఆశ్చర్యం ఏంటంటే విదేశాల మంచి గౌరవము, ఆర్థిక లాభం, ఆనంద యోగం అవన్నీ ఉన్నాయి. స్వదేశంలో అవమానించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకసారి తలబిరుస్తడం వల్ల కావచ్చు, లేదా అతిగా నమ్మడం వల్ల కావచ్చు, కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ప్రమోషన్ కోసం రాసేది లేదా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం కోసం రాసే పరీక్షలు కానీ ఏమైనా సరే విద్యలో రాణింపు ఖాయంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, ఈ విదేశాలు వెళ్లే నిమిత్తమై బ్యాంకుల నుంచి అనుకూలమైనటువంటి వర్తమానం పొందుకోవడం, తల్లిదండ్రులతో సౌఖ్యత, ఆస్తి పంపకాలు లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోవడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఇవి కనబడుతున్నాయి. ఈ రోజువారీ చెప్పినటువంటి వ్యాపారాలు కదా, అనేక వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఆటోమొబైల్ అని, తర్వాత కన్స్ట్రక్షన్, విద్యాలయ వ్యాపారం అని, ఫార్మా ఇండస్ట్రీ అని, ఇలాంటి వ్యాపారాలన్నింటిలో కూడా సానుకూలంగా శుభయోగం కనబడుతుంది. కాకపోతే అధిక ఒత్తిడి, కార్మిక సోదరులకు కొద్దిగా అధిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబుల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది ఉత్పత్తి కోసం. యజమాని బాగుంటే మనం బాగుంటాం, అలా అని చెప్పేసి మనకి శ్రమకు మించిన భారం కూడా చేయలేం కదా. కాబట్టి దాని గురించి కొద్ది శ్రద్ధ, శారీరక శ్రమ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మంచి పని చేయగలిగే అవకాశం ఉంది. ఇది మాత్రం కార్మికులు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. అన్ని రకాల వ్యాపారంలో పర్వాలేదు, బాగుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, కానీ జ్యోతిష్య పండితులకి అవమానం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా అధిక శ్రమ వల్లనే కొంత టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ఉంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి పర్వాలేదు, అనుకూలత, శుభయోగం.
వస్తువులు ఎవరికి ఇవ్వకండి, మీ వాహనాన్ని ఇవ్వకండి, మద్యపానం చేసిన వాడి బండి మీరు ఎక్కకండి, ప్రమాదం. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు. బట్ ఓవరాల్ గా అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. అయినా సరే మీరు భగవద్గీత పాలన చేసుకుంటే సామాన్య ఫలితాలు కూడా ఉత్తమ అనుకూలవంతమైన ఫలితాలు పొందుకునే అవకాశం. భగవద్గీతలో నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్ని సార్లు పాలన చేయండి. ఇది మీకు మంచి విజయాన్ని కలిగిస్తుంది. ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం ప్రతి యువకుడు కూడా సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతూ ఆ యొక్క భగవంతుని ఆరాధన చేస్తూ శ్రీరాముల వారిని, శివుడిని, విష్ణుమూర్తిని, హనుమంతుడిని ఎక్కువగా ఆరాధన చేస్తూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అటువంటి యువతి యువకులు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ఉత్తమ విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా మారే అవకాశం, సమాజాన్ని కూడా మంచి స్థితిలోకి మార్పు తీసుకురాగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా భగవంతుని ఆరాధన చేయండి, అనుకూలంత ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాలు, ధనయోగాలు, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అదృష్టం వీరికి బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ప్రతి మనిషి నుంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశం. సంక్రాంతి పండగ మీ ఇంట్లోనే ఉందేమో, మీ ఇంట్లో మాత్రమే సంక్రాంతి పండుగ జరుగుతుందేమో అన్నటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. అటువంటి ఉత్సాహవంతమైన శుభయోగం, పిల్లల వల్ల, పెద్దల వల్ల ఆనందం, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, విశేషమైనటువంటి జనాదరణ వల్ల రాజకీయ నాయకులకి లాభం, మంచి పదవి లభించడం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశాలలో రాయబార కేంద్రంలో పనిచేయగలిగే అవకాశం, ఉన్నత స్థాయి ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాల్లో తప్పనిసరిగా 2 ఉద్యోగాలు పొందుకునే అవకాశం. విద్యార్థికి మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీకు మంచి ధన ప్రాప్తి ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా యోగకరంగా కనబడుతుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేయగలిగేటువంటి అవకాశం, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవచ్చును. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, ప్రతిరోజు చెప్పుకునేటువంటి వ్యాపార పరమైనటువంటి శుభయోగం, అన్ని వ్యాపారాల్లో లాభాలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు. విదేశాల, స్వదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, బంధుమిత్రుల అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, పండగ వాతావరణం, శోభాయమానమైనటువంటి ఆనంద యోగం, గృహలక్ష్మి మీకు అదృష్టాన్ని కలిగించబోతోంది. మంచి ప్రశాంతతని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మరి ఏమిటో ఈ వారంలో చాలా రాశుల వారికి సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. మరి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి, ఇంకొకరి మాట వినకూడదు. దుష్టులకి దూరంగా ఉండండి. అనవసరమైన వ్యక్తులతో ప్రేమ కలాపాలు, సరస సల్లాపాలు, ఇటువంటి మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ పోవడానికి, మరి సామాన్య ఫలితాలు అంటారు, నెగిటివ్ చెప్తున్నారు అని వెంటనే కంగారు అడుగుతుంటారు. అంటే ఇవన్నీ పోగొట్టుకోవడానికి మౌనము, జాగ్రత్తగా ఉండడము, పొదుపు మాటలు మాట్లాడడము, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరము, భగవద్గీత పారాయణము, లలిత సహస్రనామ పారాయణం చేసుకున్న వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు. రోజువారి ఫలితాలను తప్పకుండా ఫాలో అవ్వండి, దానివల్ల ప్రయోజనం. అలాగే ఏదైనా నక్షత్ర దర్శనం ఉంటే చేసుకోండి. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా, ఈ సంక్రాంతి సంబరాల్లో పొలోమంటూ ఈ జూదానికి అలవాటు పడకండి, దానికి కాస్త దూరంగా ఉండండి. అలా అని చెప్పేసి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభం ఉంది, జూదం వల్లనే నష్టం ఉంది. జాగ్రత్త. పెద్దల మాట విని ఎక్కడ ఏ షేర్స్ కొంటే మంచిది, ఎటువంటి వాటిలో పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని మీరు వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దాంట్లో ముందడుగు వేస్తే లాభం ఉండే అవకాశం. అలాగే కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ IVF, IVF లాంటి సంతానం పొందుకునే వారు కాస్త ఆ యొక్క హాస్పిటల్ రిప్యుటేషన్ ఎలా ఉంది, వైద్యుడి యొక్క అనుభవం ఎంత ఉంది, ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే
మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతి వారం ఆగితే మంచిదిగా. సహజ సత్సంతాన ప్రాప్తి ఉందిగా. భగవంతుడి వరంతో మీకు మంచి సంతాన యోగం ఉంది. పిల్లల వల్ల మంచి ప్రయోజనం ఉంది. అంటే పిల్లలతో మీకున్నటువంటి అనుబంధం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఇక వాళ్ళు నాకు దూరం అవుతారనుకున్న వ్యక్తులు పరిపూర్ణమైనటువంటి ఆనందంగా అనుబంధంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది. కాకపోతే ఇతరుల యొక్క జోక్యాన్ని మనం స్వీకరించకపోతే లాభాలు. ఇక వ్యాపార పరంగా మనలో నిత్యము చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. పర్వాలేదు, మీరు అనుకున్న వ్యాపార లాభం ఉంటుంది. ఒత్తిడున్నా, ధర తగ్గించినా మీకు సంపూర్ణ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మోసపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారు కూడా అప్రమత్తంగా ఉండండి. లంచాలకు మిమ్మల్ని ఏమార్చే దిశగా కొంతమంది ప్రయాణం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, జాగ్రత్త. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, కానీ కంగారు పడక్కర్లే. మారినా మళ్ళీ మీకు మంచి ఉద్యోగ ప్రయత్నం ఉంది. రెండవది, ఈ బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుందాము అనుకున్న వ్యక్తులు తగు జాగ్రత్త తీసుకోండి. అంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందుకోవచ్చు, పర్వాలేదు, కానీ చాలా మంది చేస్తున్న పని. అయితే నేనేమంటానంటే, మీ సర్టిఫికేట్స్ ని, మీ అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని ఫేక్ డాక్యుమెంట్స్ కనుక ఇచ్చి మీరు వెళ్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అవి జాగ్రత్త. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వీసా పొందాలనుకున్న వారు ఈ వారం ఆగండి, వచ్చే వారం. కానీ విదేశాలు వెళ్లే నిమిత్తమే మీరు చేసేటువంటి వీసా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. వీసా అనుకూలంగా పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడా అభివృద్ధి ఉంటుంది. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి పర్వాలేదు, రొయ్యలు చేపలకి లాభం ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి ప్రతి పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా పర్వాలేదు, సామాన్య ఫలితం కనబడుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కాస్త ఈ పశు వైద్యుల్ని ఒకసారి మీ యొక్క పాడి వరకు పశువుల దగ్గర తీసుకెళ్తే ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. కొన్ని వాటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కూడా పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్య బృందాల వారికి, LIC, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలతని, శుభఫలితాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కాస్త భగవద్గీత పాలన చేసుకోవడం అనుకూలతని తప్పకుండా పొందుకుంటారు. కాబట్టి ఈ రోజున అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టలక్ష్మి ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ వారంలో అదృష్టానికి ఒక వారధిగా ఉండేటువంటి స్థితి ఈ రాశి వారికి కనబడుతోంది. అదృష్టానికి వారధి ఏంటంటే, వీరు అనుకున్న పనులని ఇతరుల చేత సాధించుకోవడానికి, తల్లిదండ్రులతో సాధించుకోవడానికి, మిత్రులతో సాధించుకోవడానికి వీళ్ళు వారధి కట్టుకుంటారు తప్పకుండా. అంటే కార్యజయాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన జాతకులు. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో భార్యాభర్తలిద్దరు కూడా ఒకే ఉద్యోగం రావడం, లేదా ఇతరత్ర గ్రీన్ కార్డ్, PR లాంటి శుభవార్త వినడం, పొందుకోవడం, వీసా సౌలభ్యం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం అవడం, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అంటే బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వ్యక్తిగతమైనటువంటి అప్పులని తీర్చుకోగలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూల శుభయోగాలు ఉన్నాయి. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అనేక రకాల వ్యాపారాల్లో కూడా లాభము, కొత్త భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడము, సోదర మైత్రి, సోదరి మండలితో అనుకూలత, మంచి బాంధవ్యాలు, వివాహ యోగ్యత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఏదైనా సత్సంగంలో పాల్పంచుకునే అవకాశం, దేవాలయ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం, యజ్ఞయాగాది క్రతు నిర్వహించడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందడం, పిల్లల వల్ల మీకు మంచి గౌరవాన్ని పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కళ, క్రీడా ప్రదర్శన అద్భుతంగా ఉండబోతుంది. అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ అద్భుతమైన విజయ పరంపర. అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు కూడా మీకు సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. మిత్రుల వల్ల శుభయోగము, ధనలాభం, ఆనందాది అదృష్ట యోగం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. పట్టిన పట్టు విడవకుండా మీరు అనుకున్న పనిని సాధించుకోగలిగేటువంటి శుభమైన వారం. ఏమోనండి మీరు చెప్తారు, జాతకంలో బాగుందంటారు, ఒక ఆయన బాలేదంటాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు. నేను కామెంట్ చేసే ముందే మీరు 1కి 10 సార్లు నా గురించి ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఒక 4 వారాలు లేదా ఒక 2 వారాలు
వరుసగా నా ఫలితాలు. ఇతరులవి 4 వారాలు వార ఫలితాలు, నావి 2 వారాలు వార ఫలితాలు. వాళ్ళ దాంట్లో 4 వార ఫలితాల్లో 2 మీకు సరిపోయినా, అంటే 1వ వారం కానీ 4వ వారం కానీ సరిపోయినా వాళ్ళది ఫాలో అవ్వండి. నా దాంట్లో 2టికి 2 ఫాలో అవ్వండి. 2టిలో కూడా నీకు అనుకూల ఫలితాలు వస్తేనే మీరు నన్ను ఫాలో అవ్వండి, నన్ను మాత్రమే ఫాలో అవ్వండి. ఇంతకంటే ఛాలెంజ్ చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉంటారు చెప్పండి. నేనేదో మీకు 100కి 90% అని చెప్పట్లేదే. గోచార ఫలితాలు అనేవి 40-50% వరకు మాత్రం అనుకుంటే ఎవరు చెప్పినా సరే. జన్మ జాతకంలో కూడా 90% ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించి కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి. తద్వారా నాకు అనుకూల ఫలితాలు ఉంటాయి. నేను కామెంట్స్ కి తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిచ్చి కామెంట్స్, పిచ్చి వీడియోలు చేసేటువంటి కామెంట్స్, నాకు విమర్శ కావాలి, మంచి విమర్శ కావాలి. బాగాలేదండి, ఇలా మాకు జరగలేదు అండి కూడా అక్కర్లేదు. అయ్యా మాకు మీరు చెప్పింది అనుకూలంగా లేదు, అవ్వలేదు, పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏదో గౌరవించమని అండి అని మనం చెప్పట్లేదు. మీకు ఇష్టమైతేనే అలాంటి కామెంట్ చేయండి, లేదు మీరు కామెంట్ చేయకండి. ఎందుకంటే పిచ్చి కామెంట్ చేశారనుకో మీ నెంబరు, మీవన్నీ, మీ మెయిల్స్ అన్ని కూడా నాకు ఆల్రెడీ లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. నేను విమర్శ చేయొద్దని చెప్పట్లేదు, జాగ్రత్తగా మాట్లాడని చెప్తున్నాను. కామెంట్ చేసేటప్పుడు పిచ్చి పదాలు వాడితే అంతకు 2 పిచ్చి పదాలు నా దగ్గర నుంచి కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాతకము సూచించబడే శాస్త్రము, తగు జాగ్రత్తలు తీసుకోండి, అనుకూలంగా ఉండండి. సరే, ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి అన్ని రకాల శుభ ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ తొక్కులు అందరికీ కూడా అనుకూలత ఉంటుంది. సమస్త వ్యాపారాలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యుగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి దాదాపుగా ఈ వారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగమే కనపడుతోంది. ఎందుకంటే పెద్దవాళ్ల మాట వినడం వల్లను, వాళ్ళ సూచనల వల్లను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, అంటే చిత్రం విడుదలైన లాభమే ఉంది, నిర్మాణం చేసిన లాభం ఉంది, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభవంతమైన శుభయోగము. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాల్లోనూ చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి పొలము లాభం, పొలము కొనుగోలు చేసే అవకాశం, పండే పంట మీకు లాభాలు పొందుకునే అవకాశం, అంటే పంట లాభం బాగా ఉంది, దిగుబడి బాగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంది. నర్సరీ తోటలు, పూజాదిర వ్యాపారంలోను, ఇతరత్ర మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో అనుకూలమైన శుభయోగాలు, తప్పకుండా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో కూడా వ్యాపార లాభం. ఇక విదేశాల విషయం వచ్చాం కాబట్టి వీసా సంబంధ సౌలభ్యము, విదేశాలు కూడా మంచి ఉద్యోగ లాభము, విదేశాలు కూడా మంచి విద్యాలయాల్లో ప్రవేశంలో పొందుకునే అవకాశాలు, ప్రయాణ సఫలత పొందుకోవచ్చు, వీసా సౌలభ్యం. అలాగే కళాకారుల, క్రీడాకారులకి విదేశాలు, స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి పదవి, నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు, గౌరవాలు, ఆనందాలు, వ్యాపార వృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, వివాహ యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందమయ శుభజీవనం. వస్తు వాహన సౌలభ్యం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగం కనబడుతుంది. వివాదాలన్నిటి కూడా దూరం చేసుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తయ్యే అవకాశం. చాలా మంచి సౌకర్యవంతమైన కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టమయ సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు. ప్రతి విషయంలో కూడా మీకు ఆనంద యోగమే, ధనయోగము, ఆత్మస్థైర్యము, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, అనవసరమైనటువంటి తప్పుడు వ్యక్తులకి దూరంగా ఉండడం, కొత్తగా ఏదైనా ఒక గృహము గాని, స్థలము గాని, పొలము గాని కొనుగోలు చేసే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలిగేటువంటి అదృష్ట యోగం, మంచి ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఏదైనా సంఘంలో మీరు నాయకుడిగా, అధ్యక్షుడిగా ఉండగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ
రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు, పేరు ప్రతిష్టలు, అవార్డులు రివార్డులు అందుకునేటువంటి అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి వృద్ధి, మిరపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమల్లోనూ లాభాలు, రైతన్నలకి మంచి అనుకూల శుభయోగం, పంట దిగుబడి బాగుండడం, సంక్రాంతి ఆనందమయంగా ఉండబోతోంది, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాట తీరు, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు, విద్యార్థికి పరిపూర్ణ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభం, నిత్యము చెప్పుకున్నటువంటి మన యొక్క వ్యాపారాలను కూడా అనుకూలంగా మారడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు, ప్రతి పనిలో అనుకూలత, సోదర మైత్రి మిత్రుల వల్ల సహకారం, వీసా సౌలభ్యం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, లేదా H1B వీసా లాంటివి ఈ డ్రాలో కనుక ఉంటే ఈ వారంలో తప్పకుండా అందులో క్లిక్ అవ్వడం, ప్రశాంతమైన వాతావరణం, పిల్లల వల్ల గొప్ప కీర్తి ప్రఖ్యాతులు పొందుకోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కావచ్చు విదేశీయాన యాత్ర కావచ్చు, మంచి ప్రయాణ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా లాభదాయకం స్థితి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభకర వాహన యోగం, అనేక రకాల శుభయోగాల పరంపర మాత్రమే పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఊహించినటువంటి విజయ పరంపర కూడా పొందుకోవాలి. గత వారం చిన్న చిన్న అవరోధాలని అధిగమించి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్రుల సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, IELTS, GRE, TOEFL, GMAT, SAT, ఇతరత్ర ఏమైనా పరీక్షలు ఏమైనా సరే అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. ప్రమోషన్ కోసం రాబోతున్న పరీక్షలు కూడా విజయం. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టులు వెళ్తుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ఈ వారంలో ప్రయత్నం చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. మానసిక శారీరక ప్రశాంతత పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో ఆనందమయ జీవనం, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం లేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రతిష్టలు, రివార్డులు అవార్డులు అందుకునే అవకాశం, సినిమా రంగ వ్యాపారం, దర్శక నిర్మాత నటీనటులకి, సంగీత నృత్య దర్శకులు కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు చేయబోయేటువంటి సినిమా ఉన్నత స్థాయి విడుదలకి సంసిద్ధమవుతుంది. అందులో మీకు మంచి ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. నిర్మాతకి ప్రశాంతంగా ఆర్థిక లాభాలు ఉంటాయి, కంగారు పడక్కర్లేదు. అటువంటి చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుంది. విడుదలైన సినిమాకి అటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చిన్న సినిమా గానీ పెద్ద సినిమా గానీ లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సమస్తమైన రోగనాశాన్ని పొందుకోవచ్చు, రుణభారాన్ని తొలగిపోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో స్వర్ణకార వ్యాపారస్తులకు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు, వ్యాపార భాగస్వామితో అనుకూలత, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఒక వ్యాపారాన్ని ఒక వ్యక్తితో వేరే ప్రాంతంలో ఒక భాగస్వామితో, అదే వ్యాపారాన్ని ఇంకొక వ్యక్తితో ఇంకొక చోట వ్యాపార భాగస్వామ్యంలో రెండు వ్యాపారాల్ని నడిపించగలిగేటువంటి శక్తి కనబడుతోంది. కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టవచ్చు, రాజకీయ రంగంలో అడుగుపెట్టవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయము. అనుకూలవంతమైన శుభజీవనము, ధనము, ఆనందం, ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా వీరు చురుకైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. లాభం ఉంది, ఆర్థిక లాభం ఉంది, ఆనందం ఉంది. కాకపోతే మరి సామాన్య ఫలితాలు ఎందుకున్నాయంటే విద్యలో బద్ధకం, ఇతరుల మీద ఆధారపడడం. ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్లేదులే నేను ఇవాళ సెలవు పెడితే ఏం కాదు అనుకుంటే ఈ వారంలో తీసుకునే సెలవులు మీకు వచ్చే వారంలో అధికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, అధిక ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త. అందుకే పోస్ట్ పోన్ చేసుకోకండి ఏ పని కూడా, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సాగుతుంది కదా, కల్ కర్నే కా ఆజ్ కరో, ఆజ్ కర్నే కా అభీ కరో. దాన్ని మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా.
మీరు కనుక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. దానికోసం ఈ వారంలో పనిని ఈ వారంలో పూర్తి చేసుకోండి. విద్యార్థి కూడా సమయ పాలన వల్లనే మంచి పరిణామాలు, ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందుకోగలిగే అవకాశం. తప్పకుండా మీ యొక్క సమయ పాలన వల్ల ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, వస్తు లాభాన్ని, వాహన యోగాన్ని పొందుకుంటారు. రెండవది, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. పెద్దల అంగీకారం లేకుండా కొత్త పెట్టుబడులు పెట్టకండి. పెద్దల అంగీకారం లేకుండా ప్రేమ కలాపాలు మునితెలకండి. లేనిపోని వెధవలతో మీరు ఆడపిల్లలు పరిచయాలు పెంచుకోకండి. అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. అక్రమ సంబంధాలు మీకు తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగించే అవకాశం ఉంది. అటువంటి అక్రమ సంబంధానికి మిమ్మల్ని పురిగొల్పేటువంటి వ్యక్తులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. అంటే ఇవి జాగ్రత్తగా తీసుకుంటే శుభము, సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కుటుంబపరమైన ఆనంద యోగాలు, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి, కీర్తి, గౌరవం, సంతానం లేని వారికి శుభకర సంతాన వార్తలు. ఈ కృత్రిమ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఆ వైద్యుడికి అనుభవాన్ని మీరు స్వీకరిస్తే తప్పకుండా IVF లో కూడా మీకు కృత్రిమ సంతాన ప్రాప్తి ఉంటుంది. సహజ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ వేడుకల్లో పాల్గొంటుంది. అటువంటి చర్చల్లో సఫలత, ఇంట్లో బారసాలు కానీ సృష్టి పూర్తిగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఆనందకరమైనటువంటి శుభయోగాలు, పండగ వాతావరణం తప్పకుండా మీకు ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అయితే మరి పెద్దల మాట వినడం వల్ల, పోస్ట్ పోన్ చేసుకోకపోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి? పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభం ఉంది. జూదం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. కాబట్టి జూదం ఆడకండి, కోడి పందాలు ఆడకండి. గుర్ర పందాలు, కోడి పందాలు, పేకాటలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ధన నష్టం ఖాయము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తెలియని వ్యక్తులతో మీరు అనవసర ప్రయాణాలు, అనవసరమైనటువంటి కుటుంబ రహస్యం చెప్పడం నష్టాన్ని కలిగిస్తుంది. సామాన్య ఫలితాలున్నాయి కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మీరు నిభాయించుకునేటువంటి అవకాశం, శత్రువుల్ని ఓడించగలిగే శక్తి కూడా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఏదేమైనా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశీయానం ఉంది, విదేశాల్లో శ్రీనివాసం ఉంది, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర, నమ్మకమైనటువంటి కంసాలి దగ్గర మనము అటువంటి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తప్పకుండా అనుకూలవంతమైన వాతావరణం కనబడుతుంది, లాభం ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పుకుని చేసరికి దాని మీద హాల్ మార్కో, ఇంకొక BSI మార్కో లాంటివి లేకపోవడం వల్ల మనం ఇబ్బంది పడడం, అది నష్టపోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి పెద్దల మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, లాభం కలుగుతుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహనిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా లాభాలు, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. అయితే విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చూసుకోండి. జన్మజాతకాన్ని చూయించుకొని దాంట్లో కనుక మీకు దశాంత దశ ఫలితాలు తెలుసుకుంటే కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ దశాంత దశ ఫలితము, అష్టక వర్గరీత్యా ఫలితాలు తెలుసుకుంటే, ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నం అనుకున్నా తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకుంటే అధికమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఎవరైనా ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలత, ఆనందయుగం, ప్రతివారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.